అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ప్రియులారా, బంగారం అనేది మట్టిలో కలిసినంత వరకు దానికి వాల్యూ ఉండదండి. అది నశించిపోయేదే. మట్టిలో నుంచి కనుక ఆ బంగారాన్ని మనం తీయకపోతే, లేదా మరొక మాటలో చెప్పాలంటే బంగారానికి అంటుకున్నటువంటి ఆ మట్టిని కనుక మనం తొలగించకపోతే ఆ బంగారం విలువ ఎప్పటికీ పెరగదండి. మరి ఇప్పుడు బంగారానికి మేలిమి బంగారము, లేదంటే గొప్ప బంగారము, ఖరీదైన బంగారం అని పేరు వస్తున్నాయి అంటే ఎప్పుడైతే ఆ బంగారానికి ఉన్నటువంటి చెత్త, లేదా ఆ బంగారానికి ఉన్నటువంటి మలినం, లేదా బంగారాన్ని యొక్క వాల్యూ తగ్గించే ఆ నశించిపోయే ఆ క్వాలిటీస్ కలిగినటువంటి ఆ మెటీరియల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉన్నంత వరకు దాని యొక్క వాల్యూ పెరగదండి. అయితే ఆ బంగారంలో నుంచి ఆ బంగారానికి ఉన్నటువంటి అవన్నీ కూడా తీయగలిగినట్లయితేనే దాని యొక్క వాల్యూ పెరుగుద్ది. అందుకే దాన్ని నశించిపోకుండా, దాని యొక్క వాల్యూ తగ్గిపోకుండా, దాని గొప్పతనం తగ్గిపోకుండా దాన్ని ఏం చేస్తారయ్యా అంటే అగ్ని పరీక్ష వలన, అగ్నిలో కాల్చడం వలన ఆ బంగారానికి ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోతుందండి. మేలైనటువంటి బంగారం అంతా ఒక పక్కకు వస్తుందండి. దీన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మరి దేవుని యొక్క పిల్లలుగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చినటువంటి మనందరం కూడా ఎప్పుడైతే మన వాల్యూ పెరుగుతుంది, దేవుడు కూడా మనకంటూ కొన్ని వాల్యూస్ ఇచ్చారండి. ఆ వాల్యూ గురించి మనం ఆలోచిస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చదివినట్లయితే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అంటే మనకు కూడా దేవుడు ఎన్నో గొప్పగా మనల్ని ఆశీర్వదించి మనల్ని రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశముగా, దేవుని పిల్లలుగా మనకంటూ కొన్ని క్వాలిటీస్ దేవుడు మనకి ఇచ్చారు. అయితే మనం కూడా ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ లోకములో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులతో చేరి మనం కూడా మనకి ఇవ్వబడినటువంటి వాల్యూని, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప స్థితిని మనం కోల్పోతూ ఉంటాం. మనం మంచి వాళ్ళమే, కానీ మన సహవాసం అనేది మూర్ఖులతో చేయటం వలన, మనం మంచి వాళ్ళమే కానీ మన క్యారెక్టర్ని దెబ్బతీసే వారితో సహవాసం చేయటం వలన, మనం మంచి వాళ్ళమే, మంచిగానే దేవుడు మనల్ని మార్చారు, అది మన క్రియల వలన కాదులే కానీ తన కృపచేత, ఆయన కృపచేత మనల్ని గొప్పవారిగా ఏర్పరచబడినటువంటి మనం, ఆయన కృపచేత సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి మనం ఏం చేస్తున్నామయ్య అంటే దుష్టులతో సాంగత్యం చేస్తున్నాము. దుష్టులతో సాంగత్యం చేయటం వల్ల ఏమవుతుందయ్య అంటే, ఒక బంగారం ఎప్పుడైతే మట్టిలో ఉన్నంత వరకు దానికి విలువ ఉండదో, ఒక బంగారం ఎప్పుడైతే మట్టిలో ఉన్నంత వరకు అది నశించిపోయే స్థితిలో ఉంటుందో, అదేవిధంగా దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి, లోకానుసారమైనటువంటి వ్యసనాలలో మునిగిపోయే వారితో కలిసి మనం కూడా స్నేహం చేయటం వల్ల ఏమైపోయింది అంటే మనకి ఇవ్వబడినటువంటి పేరు కూడా పోతుంది. ఏమంటే తాటి చెట్టు కింద నుంచొని మనం పాలు తాగినా కూడా కళ్ళు తాగమనే ప్రపంచం అనుకుంటుందండి. అయితే అఫ్కోర్స్ నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందని దేవునికి తెలుసు, కానీ దుష్టులతో సాంగత్యం చేయటం వల్ల మనకేమవుతుందంటే మంచి నడవడి దెబ్బతింటుందని దేవుడు చెప్పారు. అందుకే మన యొక్క హృదయం అనేది మాలిన్యం అంటకుండా, హృదయం అనేది మలినం కాకుండా ఉండాలంటే నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు చెప్పినట్టుగా మన హృదయాన్ని ఎప్పుడూ కూడా దేవుని యొక్క మాటలతోటి కాల్చుతూ ఉండాలి, పరీక్ష పెడుతూ ఉండాలి మన హృదయానికి. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా, నీ నా హృదయం అంతా వాక్యం నిండుకుందా లేదా అని ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలంటే హృదయాన్ని పరీక్షిస్తూ ఉండాలి. అగ్ని వంటి ఆయన మాటతోటి శుద్ధపరుస్తూ ఉండాలి. బంగారం ఏ విధంగా అయితే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదో, అదేవిధంగా దేవుని యొక్క వాక్యమైన అగ్ని ద్వారా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని ఎప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. అలా తీసేస్తూ ఉంటే మన వాల్యూ కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు పెరుగుతూ ఉంటుందండి. ప్రియులారా, ప్రపంచం అంతటి చేత నిర్దోషిని ఎంచబడిన ప్రభు చేత కనుక పాపి అని కనుక మనం అనిపించుకుంటే మనం దేవుని యొక్క పిల్లలుగా ఉండలేమండి, పరలోకానికి చేరుకోలేమండి. ప్రపంచం అంతా మనల్ని తప్పుపట్టినా కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం కనుక ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటే, దేవుడు కనుక నా ఇష్టానుసారుడు అంటే ప్రపంచం అంతా ఏకమైనా కూడా ప్రభు యొక్క ప్రేమ నుంచి, ప్రభు యొక్క సన్నిధి నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. కనుక ప్రియులారా, మనందరం కూడా వాక్యము ద్వారా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి.
దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ఎంతమందితో సహకారులకు నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా తండ్రి మేమందరం కూడా ప్రభా ప్రతి క్షణం కూడా ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన వారిని ప్రభావ బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా మంచి స్థానానికి తీసుకువెళ్ళండి. కృంగిన వారి హృదయాలను మా తండ్రి బలపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.